అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు. ఏమండోయ్, అయిపోయింది ఇక ముగింపు. ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇరుగు, ఏ ఇబ్బంది, ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు, పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే అక్కడ మనకి విశ్వాస బలం అనేది, దేవునికి మహిమ అనేది, మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే, శ్రమలలోనికి నన్ను వెళ్లకుండా ఆపడు. శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడు. వెళ్ళనిస్తాడు. కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షమున నిలబడతాడు.